40% ఆఫ్ 500 అని అడిగితే మనం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలండి? చూడండి 500 ఇంటూ 500 చూడండి 0, 0 క్యాన్సిల్ అయిపోతే మనకి వాల్యూ వచ్చేసి 420. సో 40% 500లో 40% ఎంతండి? 200 అనమాట. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ పర్సెంటేజెస్. రైల్వే ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలోనూ మనకి అర్థమెటిక్‌లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఈ పర్సెంటేజెస్ అనేది. అయితే ఈ పర్సెంటేజెస్ గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి సంబంధించి నేను కంటిన్యూయస్ క్లాసెస్ అనేది చేస్తానండి. అర్థమెటిక్‌లో ఇంకా మనం చాలా టాపిక్స్ అనేది కవర్ చేసుకుందాం. సో, చూడండి పర్సెంటేజెస్‌ని మనం తెలుగులో శాతం అంటాం. శాతాలు. టాపిక్‌లో మనం ఈ క్లాస్‌లో ఫ్రాక్షన్స్‌ని శాతాలుగా అంటే పర్సెంటేజెస్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకుందాం. చూడండి కన్వర్షన్ బిట్వీన్ పర్సెంటేజెస్ అండ్ ఫ్రాక్షన్ బిట్వీన్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సెంటేజెస్. సో, ఇప్పుడు మనకి 1/2 అనేది ఇచ్చి దాన్ని పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేయమంటే మనం ఏ విధంగా చెప్పొచ్చండి? మనకి చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది కాబట్టి 50% అని చెప్తాం. సో, ఇది ఏ విధంగా రాయాలి? దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఏదైనా ఒక నంబర్‌ని కంప్లీట్‌గా పర్సెంటేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే దాన్ని 100%గా తీసుకుంటాం. చూడండి ఒక నంబర్ ఉంది. దాన్ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి 100% పర్సెంటేజ్‌లో కంప్లీట్‌గా 100% అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మరి దీన్ని ఫ్రాక్షన్స్ కంటిన్యూస్ చేద్దాం చూడండి. ఫ్రాక్షన్‌గా రాసుకుందాం 1/2. 1/2 అంటే హాఫ్. దీన్ని మనం పర్సెంటేజెస్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చండి? 100లో సగం అంటే 50%. 50%. మరి ఇంకో ఫ్రాక్షన్ చూడండి. హ్మ్. 1/3 దీన్ని పర్సెంటేజెస్‌లో మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి? చూడండి పర్సెంటేజెస్‌లో దీన్ని మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? చూడండి ఒకసారి 100/3 చేస్తే మనం దాన్ని పర్సెంటేజ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో, మనం కాలిక్యులేట్ చేద్దాం చూడండి. 3 3స్ 1 క్యారీ చేస్తే 3 3స్ 33. సో, ఆ 3 అనేది కంటిన్యూ అయ్యేది ఇట్లాగా. సో, 33.33% 1/3ని 33.33%గా మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మరి 1/4 అండి? 1/4ని పర్సెంటేజ్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు? చూడండి సేమ్ 100/4 చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చేసిద్ది. 100/4 చేస్తే 25. సో, 1/4ని 25%గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. చూడండి మీరొకసారి క్లియర్‌గా. సో, 1/4 దాకా ఎళ్ళాము మనం. రిమైనింగ్ 1/5, 1/6 వీటిలో కూడా మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 1/5 1/5ని పర్సెంటేజెస్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి? 20% ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. 1/6 16.66%గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మరి 1/7 వచ్చేసి 14.8%గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మరి 1/8 12.5%. సో, నెక్స్ట్ వచ్చేసి 1/9 దానిని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి? 11.11%. 11.11%. ఇయి ఎలా వస్తాయో మీకు అర్థమైందనుకుంటున్నానండి. 100 అది ఫ్రాక్షన్ గనుక ఇచ్చారనుకోండి. 1/4 అనే ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి. మనం ఏం చేయాలి? 100/4 చేస్తే దాన్ని పర్సెంటేజ్‌లోకి మనం కన్వర్ట్ చేయొచ్చండి. సో, ఆ విధంగా మనం 1/9 వరకు నేర్చుకున్నాం. సో, ఇప్పుడు ఇప్పుడొకసారి చూడండి. మనని ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతాడంటే ఆహ్, 33% ఆఫ్ 33 పాయింట్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ 33 అని అడిగాడనుకోండి. అప్పుడు మనం క్వెషన్ గుర్తుపెట్టుకోండండి. 33.33% ఆఫ్ 33 అని అడిగాడనుకోండి. మనం పర్సెంటేజ్‌ని
ఇంటూ 1/100 ఇట్లా వేసుకుంటే మనకి లేట్ అయిపోద్ది. సో, అలా కాకుండా చూడండి 33.33333% ఆఫ్ 33 అంటే మనం ఒకసారి ఇక్కడ వాల్యూ ఇవ్వండి. 33.3 అనేది ఏ హ్మ్. ఫ్రాక్షన్‌కి వాల్యూలో 1/3కి వాల్యూ. సో, ఈ 33ని 1/3 ఆఫ్ 33. సో, ఇలా చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 11 వచ్చిద్ది. వాల్యూ వచ్చేసి మనకి 0.33% అంటే 11. సో, మన వాల్యూ వచ్చేసి 11. చూడండి మనం ఫ్రాక్షన్స్‌ని పర్సెంటేజెస్‌గా ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. సో, బిఫోర్ గోయింగ్ టు థీస్ అంటే ఇంకొంచెం డెప్త్‌గా క్వెషన్స్ వెళ్ళే ముందు మనం ఒక చిన్న బేసిక్ క్వెషన్స్ అనేవి నేర్చుకుందాం పర్సెంటేజెస్ గురించి. ఇదేంటంటే నేను ఇప్పుడే ఎవరైతే కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారో ఎగ్జాంపుల్ చూడండి మనకి 100 ఇచ్చి 100లో 20%, 20% ఎంత అడిగితే మనం ఏం చేయాలండి 100లో 20% అంటే 20 డివైడెడ్ బై 100 ఇంటూ మనకి ఎంతైతే వాల్యూ అడిగారో ఆ వాల్యూని వేసుకోవాలి. ఇంటూ ఈ పర్సెంట్ అంటే ఎంత 20. సో, మన వాల్యూ 20. సో, ఇప్పుడు 100లో 20% ఎంత కనుక్కున్నారు చూడండి. ఇది జస్ట్ కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకి ఇప్పుడు ఎవరైతే వచ్చారో కొత్తగా వాళ్ళ కోసం ఇది చిన్న కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. ఆ తర్వాత మనం డెప్త్‌కి వెళ్దాం. చూడండి 200 ఇంటూ మనం కనుక్కోవాలి. చూడండి. ఈ పర్సెంట్ ఎంత? క్వెషన్ మార్క్ అన్నమాట. సో, ఇప్పుడు 20% అడుగుతాడు మరి 20 డివైడెడ్ బై 100 అడుగుతున్నాడు. 200లో అడుగుతున్నాడు. సో, 2 చేస్తే 40 మన వాల్యూ వచ్చేసి 40 ఇది బేసిక్ చెప్తున్నానండి. ఎవరైతే కొత్తగా కాంపిటీటివ్ ఫీల్డ్ సో, ఇప్పుడు 40% ఆఫ్ 40% ఆఫ్ 500 అని అడిగితే మనం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలండి చూడండి. 40 ఇంటూ 500 చూడండి 0, 0 క్యాన్సిల్ అయిపోతే మనకి వాల్యూ వచ్చేసి 420. సో, 40% 500లో 40% ఎంతండి? 200 అనమాట. సో, ఇది బేసిక్ అండి. సో, ఇప్పుడు చూడండి నేను మీకు నేర్చుకున్నాము. ఈ ఫ్రాక్షన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి 16 పాయింట్ కొంచెం క్లియర్‌గా వినండి. మన ఎగ్జామ్ పాయింట్‌లో బాగా ఇట్లాంటి క్వెషన్స్ ఎస్ఎస్‌సి అలాగే రైల్వేలో ఎక్కువ అడుగుతాడండి. 16.66% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ 60 ఏ విధంగా చేయాలండి? యాక్చువల్‌గా మనం పైన ఎట్లా చేసాం 10% ఆఫ్ సారీ అండి. 10% ఆఫ్ 60 అని అడిగాడనుకోండి. మనం ఎట్లా చేస్తాం 10 డివైడెడ్ బై 100 ఇంటూ 60 అప్పుడేమైద్ది మన వాల్యూ ఆహ్, 6 అయిద్ది. మన వాల్యూ 6 అయిద్ది. కానీ మనం ఈ ఏదైతే ఫ్రాక్షన్స్ మనం ఇలా ఏసామో దాన్ని చూడండి 0.66% అన్నారు కాబట్టి 16.66 డివైడెడ్ బై 100 ఇంటూ 60 మనం ఈ విధంగా చేసామనుకోండి మనకి టైం అనేది ఎక్కువ అయిద్దనమాట. ఫ్రాక్షన్స్‌లోకి కన్వర్ట్ చేసాం పైన. అదే మనం పైన ఫ్రాక్షన్స్‌లో నేర్చుకున్నాం. 66ని ఫ్రాక్షన్స్‌లో ఏ విధంగా రాయొచ్చు 1/6గా రాసుకోవచ్చు. చూడండి. సో, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్‌ని వాడకూడదు. ఫ్రాక్షన్ ఈ ఏదైతే పర్సెంటేజ్ 16.66 ఉందో దాన్ని ఫ్రాక్షన్స్ కింద మార్చి చూడండి దాన్ని బై 6గా మార్చవచ్చు. 1/6 ఇంటూ 60 అప్పుడు మనకొచ్చే వాల్యూ ఎంతండి? 10. సో, ఈ విధంగా మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేయాలండి. అక్కడ మనల్ని క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నాడు, మనం ఆ క్వెషన్‌ని మనకి తెలిసిన ప్రాసెస్‌లో ఎంత ఈజీగా సాల్వ్ చేయాలి అనేది అక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండి. సో, మనం ఎంత ప్రెజెన్స్‌ను ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం స్పీడ్‌గా మనకి ఆ క్వెషన్‌ని సాల్వ్ చేసి మనం ఆన్సర్ తీసుకురాగలుగుతాము.
అదే మనకి ఎగ్జామ్‌లో క్రాంచ్ చేయడానికి పనికొచ్చేదండి. అండి ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11.11% ఆఫ్ 900 అని అడిగాడనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలండి? సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఈ 11.11 మనం ఫ్రాక్షన్స్‌లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఫ్రాక్షన్స్‌లో 11.11ని చేస్తే మనకి వాల్యూ ఏమొచ్చిద్దండి? 1/9 వచ్చిద్ది. సో, ఇవి మీరు బై హార్ట్ చేయాలండి. పైన ఈ పాయింట్లు మీకు ఏదైతే చెప్పానో, ఆ పాయింట్‌ని బై హార్ట్ చేస్తే మీకు పర్సెంటేజ్ చూడంగానే 11.11% అనంగానే మీకు అది 1/9 అని అర్థమైపోయిద్ది. సో, చూడండి 1/9 ట్రాన్స్‌లేషన్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 100 వస్తది. సో, ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో సాల్వ్ చేస్తే మనకి టైం మిగిలి మనం ఇంకా ఎక్కువ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి. సో, ఇదండి ఈరోజు మన క్లాసు. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఈ ఫ్రాక్షన్స్ గురించి నెక్స్ట్ ఇంకా డీప్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు 1/9 వరకు ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. రేపు మనం 1/11 నుంచి ఇంకా 1/10 అదే 12, 1/14, 1/16, 1/18 ఇట్లాంటి ఫ్రాక్షన్స్ గురించి కూడా మనం పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేస్తే మనకి వాల్యూ ఎంతొస్తది అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ క్లాస్ యాక్చువల్‌గా. ఓకే అండి. థాంక్ యూ. ఈ క్లాస్ ఇంతటితో ముగించడం జరుగుతుంది.